హాయ్ అండి అందరికీ. వాళ్ళు వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసేసేయండి. ఒకవేళ మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారంటే మెజర్మెంట్స్ తీసుకునే విధానం చాలా నీట్ గా చెప్తాను, ఒకసారి చూసేసేయండి. ఓకేనా? లాంగ్ ఫ్రాక్ అన్నమాట, కుచ్చులు లాంగ్ ఫ్రాక్స్ తీస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్ గా షోల్డర్ మీద పెట్టాలి. ఇట్లా టేప్ ముందుకు పెట్టకూడదు, బ్యాక్ పెట్టకూడదు. షోల్డర్ దగ్గర నుంచి మొత్తం కింది దాకా పట్టుకోవాలి. పై మొత్తం స్ట్రైట్ గా నిలబడు. అది స్ట్రైట్ గా నిలబడమని చెప్పాలి. రెండు కాళ్ళ దగ్గర పెట్టి ఇలా రెండు కాళ్ళ దగ్గర పెట్టి స్ట్రైట్ గా ఉండి మొత్తం కింది దాకా ఫ్లోర్ టచ్. కస్టమర్ని అడగాలన్నమాట మనకి ఎంత కావాలి వాళ్ళకి, కింది దాకా ఇక్కడ దాకానా, ఇక్కడ ఎలా, ఎంత ఫ్లోర్ టచ్ కదా. స్ట్రైట్ గా పై 53 ఆర్ 54 53 మొత్తం ఈ విధంగా లెంత్ తీసుకోవాలన్నమాట. ఇది లెంత్ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగే టేప్ పెట్టుకొని మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇది ఫుల్ లెంత్ అన్నమాట. బాడీ ఎక్కడి వరకు, ఇక్కడ దాకా బాడీ వస్తుంది. బాడీ ఎక్కడ దాకా కావాలో కస్టమర్ డిమాండ్ బట్టి మనం తీసుకోవాలి. నార్మల్గా హైట్ని బట్టి ఉంటుంది. 14 ఓకేనా? 13.5 ఇది ఈ పాప హైట్కి వచ్చేసి 14 సరిపోతుందండి. ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను కదా, నా హైట్కి వచ్చేసి ఇది 15 అనమాట. ఈ లెంత్ వచ్చేసి 15, దీనికి వచ్చేసి 14 సరిపోతుంది. ఇది బాడీ అనమాట. బాడీ 14 రాసుకోరా, బాడీ సైడ్లో రాసుకో, పైన రాసుకో. 14 మైనస్ చేసి దాని మీద మైనస్. ఇప్పుడు మనం లెంత్ మొత్తం ఎంత తీసుకున్నామో 53 లెంత్ తీసుకున్నాం కదా, -14 చేసుకోవాలి. 14 చేసుకొని 14 దాకా బాడీ తీసుకొని దాని కింద మొత్తం మనము కింద గేర్కి పెట్టేసుకోవాలన్నమాట. ఇది లెంత్ అయిపోయింది. ఫస్ట్ బ్లౌజ్కైనా, డ్రెస్కైనా, లాంగ్ ఫ్రాక్ అయినా, దేనికైనా ఫస్ట్ వచ్చేసి మనం లెంత్ తీసుకోవాలి. లెంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెడ్తులు, షోల్డర్స్ అన్నీ వస్తాయి. ఇలా బ్యాక్ తిప్పేసి బ్యాక్ అన్నమాట. స్టెప్ కటింగ్ చేశానండి పాపకి, నేనే చేశాను స్టెప్ కటింగ్. చూడండి ఎంత బాగుందో. స్టెప్ కటింగ్ అనమాట. ఇలా తీసేసి ఇక్కడ నుంచి మనం బోన్ తగులుతుందండి, షోల్డర్ టు షోల్డర్ బోన్ తగులుతుంది. వదిలేసేయను. ఇక్కడ నుంచి ఇక్కడికి బోన్ టు బోన్ తీసుకోవాలి. ఇలా డౌన్లో తీసుకోకూడదు. ఇక్కడ మనం ఇలా టచ్ చేస్తే బోన్ వస్తుంది. ఆ బోన్ దగ్గర నుంచి ఈ బోన్ దగ్గర దాకా తీసుకోవాలి. 14.5 అనమాట. 14.5 షోల్డర్, 14.5. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ వచ్చేసి మనము రైట్ హ్యాండ్ ఎక్కువ తీసుకుంటాము. రైట్ హ్యాండ్ కొంచెం, ఎవరికైనా రైట్ హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం సన్నగా ఉంటుంది. ఎప్పుడైనా రైట్ హ్యాండ్ తీసుకోండి. ఎవరికో 100 మెంబర్స్లో ఒక 30-20 మెంబర్స్కి మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ రైట్ లా ఉంటుంది అనమాట. నార్మల్ ఒక 70 మెంబర్స్ మొత్తానికి రైట్ హ్యాండే మనకి లా వస్తుంది. అందుకని రైట్ హ్యాండే తీసుకోండి ఎప్పుడైనా. ఆర్మ్ హోల్కి ఆర్మ్ హోల్ తీసే విధానం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇలా కరెక్ట్గా ఆర్మ్ హోల్ డౌన్ డైరెక్షన్లో పెట్టేసి, నార్మల్గా తీసుకునే వాళ్ళు ఇలా తీసుకుంటారు. ఇది కాదండి, ఆర్మ్ హోల్ అసలు సరిపోదు. ఆర్మ్ హోల్కి ఇలా మొత్తం పైకి ఇక్కడ దాకా పెట్టాలి, పైకి పెట్టాలి టేప్ని. 16 అనమాట. ఇప్పుడు బ్లౌజ్కి అనుకోండి ఇలా టైట్గా తీసుకుంటాను, 15 ఇంచెసే తీసుకుంటాను. ఇది ఫ్రాక్ కదా, కొంచెం ఫ్రీగా ఉండాలి, ఇలా ఫ్రీగా ఉండాలన్నమాట. అందుకనేసి 1 ఇంచు లూజ్లో తీసుకోవాలి. 16 ఇక్కడికైతే అస్సలు పెట్టద్దు. చాలా నీట్గా చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. ఇక్కడికి అలా పెట్టకూడదు, మొత్తం పైకి ఈ షోల్డర్కి ఇక్కడి పైకి 16 ఇంచెస్ అనమాట. 16 రాసేసి అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 2 టైప్స్ తీసుకుంటారు. ఇలాగా తీసుకుంటారు, స్ట్రైట్గా తీసుకుంటా, ఇలా క్రాస్గా తీసుకుంటా. నార్మల్గా అయితే నేను క్రాసే తీసుకుంటా. చెప్పు నెక్ చెప్పు. డీప్ చెప్పు. 7 6.5 6.5. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 ఫ్రంట్ నెక్ అనమాట. తీసుకునే వాళ్ళు ఇలా స్ట్రైట్గా కూడా తీసుకుంటారు ఈ విధంగా. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఓకే అనమాట, 6.5. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఉంది కదా మన నెక్ లైన్, ఇది చూసుకోండి నీట్గా. ఈ నెక్ లైన్ చూసుకొని నా బ్యాక్, నా ఫ్రంట్ మిడిల్లో పెట్టుకోవాలి. టేప్ని మిడిల్లో పెట్టుకొని కరెక్ట్గా ఈ విధంగా. ఇప్పుడు కస్టమర్ని మనం అడగాలి ఎంత కావాలి, 6 6.5 7. మనము ఇలాగా ఫింగర్తో వాళ్ళకి ఇండికేట్ చేస్తే అర్థమైపోతుంది అనమాట. ఎంతరా చెప్పు. 6.5 6 7 7.5 8 7 ఇలా ఇండికేట్ చేయండి. ఇలా చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత డీప్ కావాలనేసి. 7 ఇంచెస్ అనమాట బ్యాక్ నెక్. నెక్స్ట్ వచ్చేసి మనము లాస్ట్ ఫైనల్ ఇది అనమాట. చెస్ట్ వచ్చేసి 33 ఇంచెస్, 33.5 ఇలా చూసుకోండి. టేప్ మరి టైట్గా లాగొద్దు, లూజ్గా లాగొద్దు, మీడియం పెట్టుకోండి. దీనికి లూజింగ్ కూడా ఎలా వేస్తారో చెప్తాను నేను. 33.5 చెస్ట్ అనమాట కరెక్ట్గా ఇక్కడ వరకు. నెక్స్ట్ నడుము వచ్చేసి మనకి 29. మరి లాగకూడదు, లూజ్గా వదలకూడదు. 29 మన నడుము అనమాట.
అలాగే అప్పర్ చెస్ట్ కూడా తీసుకోవాలి మనం ఒకసారి. అప్పర్ చెస్ట్ కూడా తీసుకుంటే సరిపోతుంది. 32 అనమాట అప్పర్ చెస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్. హ్యాండ్ లెంత్ ఎలా కావాలనుకుంటా హ్యాండ్స్ ఎంత కావాలి? చిన్నది చాలా. ఇది కూడా పెట్టే విధానం చూడండి. ఇట్లా పైకి పెట్టకూడదు, ఇలా కిందకి పెట్టకూడదు. కరెక్ట్గా ఇక్కడ బోన్ టచ్ అవుతుంది మనకి. ఆ బోన్ దగ్గర నుంచి ఇంత అయితే చూడు 4.5 కొంచెం పైకినా 4 ఇంచెస్లో చిన్న బుట్ట కావాలంట. 4 ఇంచెస్లో చిన్న బుట్ట తీసుకుందాం. 4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి లూజింగ్ కూడా తీసుకోవాలి. లూజింగ్ వచ్చేసి కొంచెం పైకి తీసుకోవాలి. పైన వచ్చేసి 12 ఉంది, కొంచెం కిందకి తీసుకోవాలి. ఇది వచ్చేసి 11.5 ఉంది అనమాట. ఇది మన మొత్తం లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్స్ అనమాట. ఇది డీటెయిల్గా కూడా చెప్తాను నేను ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి మన మెజర్మెంట్స్ మొత్తం ఇవన్నమాట అండి. ఫస్ట్ వచ్చేసి లెంత్ రాసుకోండి. ఇది ఒక సీరియల్ నెంబర్లో బాగుంటుంది అనమాట. సీరియల్ వైజ్ రాసుకుంటే మీరు ఒక బొటిక్లో మీరు ఒక బొటిక్ కొన్నా కానీ మాస్టర్కి ఇచ్చినా నీట్గా వాడికి అర్థమైపోతుంది. ఫస్ట్ వచ్చేసి లెంత్ తీసుకోండి. లెంత్ మొత్తం తీసుకున్నా కదా నేను 53, అలాగే -14 చేశాను. ఈ -14 వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. చెప్పే కదా బాడీలో. ఫస్ట్ వచ్చేసి 14 ఇంచెస్ బాడీ తీసుకొని 53లో 14 లెస్ చేస్తే మిగిలింది ఏది మిగులుతుందో అదంతా మనకి కిందకి గేర్కి వస్తుంది అనమాట. అలాగే షోల్డర్ వచ్చేసి 14.5, ఆర్మ్ హోల్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ లూజింగ్ అనమాట. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్. ఇలాగ నేను డయాగ్రామ్ వేసుకుంటాను. అప్పర్ చెస్ట్ 32, 33.5, మిడిల్ చెస్ట్ అండ్ కమర్ వచ్చేసి మనకి 29 అనమాట. ఇది మన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఈ ఫ్రాక్ అంతా రెడీ అయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఓకేనా? థ్యాంక్ యూ.